సత్య అయితే కోలుకున్నాక దేవుడికి దండం పెట్టుకోవడం కోసం అని చెప్పి గుడికి వస్తుంది. గుడికి వస్తే అక్కడ ఇంతలో ఖాళీ మనుషులు వచ్చి సత్యకి మత్తుమందు ఇస్తారు. అది చూసి సత్య అయితే హే ఎవరు మీరు అని అరుస్తూ ఉంటుంది. అయినా సరే వాళ్ళు సత్యకి మత్తుమందు ఇచ్చి సత్యని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక సత్యని అయితే కారులోనికి ఎక్కించి ఏ పద అని చెప్పి తీసుకొని వెళ్తారు. ఇక కారులో ఎక్కాక సత్యతో పద నిన్ను మేము కిడ్నాప్ చేస్తున్నాం, ఇదంతా మా అన్న చేయమన్నాడని చెప్పి తీసుకువెళ్తారు. ఇదంతా తెలిసి క్రిష్ సత్య వాళ్ళ అన్నయ్య అయితే ఇదంతా చేసింది క్రిషే, నాకు తెలిసిన అన్న, పద వాడి మీద కేసు పెడదామని చెప్పి అంటూ ఉంటారు. ఇక సత్యని అయితే రూమ్లోనికి తీసుకుని వెళ్ళి అక్కడ పడేస్తారు. ఖాళీ అయితే వాళ్ళ మనుషులతో ఇలా అంటూ ఉంటారు, రే మనం చేసినా సరే ఇదంతా ఆ క్రిష్ గాడి మీద పడాలిరా, ఆ క్రిష్కి సత్యకి పెళ్లి జరగకూడదు, వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా ఇంకా పెరగాలిరా, అందుకే నేను కిడ్నాప్ చేసిన అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడ క్రిష్ అయితే ఏంటి సత్య కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పి క్రిష్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. సత్య వాళ్ళ నాన్న వాళ్ళు అయితే మాత్రం క్రిష్ మీద కేసు పెట్టడానికని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.